ఈ ఆదివారం అయితే ఫుల్ డే బుక్ చేసుకున్నాం. మార్నింగ్ 6:15 నుంచి ఈవినింగ్ 8 PM వరకు. ఇదైతే 2026 రిబ్బా సైక్లింగ్. ఈ సైక్లింగ్ ఏంటంటే ఇక్కడ ఇది జురాంగ్ వెస్ట్ పాయింట్, జురాంగ్ వెస్ట్ స్టేషను. సో మొత్తం 4 స్టేషన్లు. ఇక్కడ స్టార్ట్ అయిన వాళ్ళు యూసోన్ వెళ్ళాలి. యూసోన్ నుంచి చాంగి టు కేలాంగ్ వెళ్ళి కేలాంగ్ నుంచి మళ్ళీ తిరిగి ఈ చెక్ పాయింట్కి రావాలన్నమాట, జురాంగ్ ఈస్ట్. సో అలాగే ఈ 4 స్టేషన్లలో ఏ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఆ స్టేషన్కి తిరిగి వెళ్ళాలి. మిగతా 3 స్టేషన్లు అటెండెన్స్ చేసుకొని తిరిగి అదే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ప్రతి స్టేషన్ నుంచి 7 o'clock స్టార్ట్ అవుతుంది. చూడండి, ఏజ్కి సంబంధం లేకుండా చాలామంది అటెండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ తరపు నుంచి, ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్ టుగెదర్ అందరూ చాలామంది. దీంట్లోని మా రోల్ ఏంటంటే వాళ్ళకి ఒక ప్రతి స్టేషన్ దగ్గర మేమైతే జురాంగ్ స్టేషన్ దగ్గర బ్రెడ్స్, బనానాలు, తర్వాత డ్రింక్స్, వాటరు అవన్నీ సెటప్ చేసి ఉంచితే వాళ్ళే వచ్చి తీసుకుంటారు. ఇదంతా ఫ్రీయే. ప్రతి ఒక్కరు వస్తారు, వాళ్ళు టైర్డ్ అయిన రెస్ట్ తీసుకొని వాళ్ళకి గైడెన్స్ కూడా ఇవ్వాలి. అంటే ఏ డైరెక్షన్లో వచ్చి లోనికి ఎంటర్ అవ్వాలి, స్కానింగ్ అంతా గ్రౌండ్ బోర్డు అయితే దాటాలన్నమాట. ఈరోజు అయితే టెంపరేచర్ 31. చాలామంది చాలా ఫుల్ టైర్డ్ అయిపోయి, ఎందుకంటే మొత్తం 120 కిలోమీటర్లు. ఈ 4 పాయింట్లు తిరిగి వచ్చేటప్పటికి 120 కిలోమీటర్లు అవుతుంది. సో చాలామంది వచ్చిన వాళ్ళు కొన్ని స్టేషన్ల దగ్గరకే అయిపోయారు. ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అయితే అక్కడ అయిపోయి తిరిగైతే రిటర్న్ వెళ్ళిపోయేవారు. రిటర్న్ వెళ్ళిపోవడానికంటే వెహికల్ బుక్ చేసుకుంటారనమాట. వెహికల్ బుక్ చేసుకొని ఆ వెహికల్లోనే అయితే వెళ్ళిపోతారు చాలామంది, తక్కువ. మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళైతే ఫుల్ ట్రిప్ కంప్లీట్ చేసి ఆ లాస్ట్ చెక్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి గోల్డ్ మెడల్, అంటే జస్ట్ మెడల్, డ్రింక్ బాటిల్, వాళ్ళ గిఫ్ట్స్ అయితే వాళ్ళు ఇస్తుంటారు. ఈరోజైతే అసలు ఏమీ లేవు, బ్రెడ్ కానీ, బనానా కానీ, డ్రింక్స్ కానీ ఏమీ లేవు, అన్నీ అయిపోయి. ఇదే లాస్ట్ బ్యాచ్. వీళ్ళ లాస్ట్ మొత్తం 7 అయిపోయింది. 7 PM అయిపోయింది. మార్నింగ్ 8 o'clock వాళ్ళు స్టార్ట్ చేశారు. తిరిగి ఇక్కడికి చేరుకునేటప్పటికి 7 PM అయింది. మొత్తం 120 కిలోమీటర్లు అంటే తక్కువ కాదు. సో చాలా గ్రేట్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్.